గా కోరుతున్నాను. 10 టీవీ యాజమాన్యం నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమ నిర్వాహకుడు మిత్రుడు కళ్యాణ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారికి, నా మిత్రుడు నాతో పాటు తెలంగాణ ఉద్యమంలో పాలమూరు జిల్లా అధ్యక్షునిగా పనిచేసినటువంటి సోదరుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి, శాసనమండలి సభ్యులు మనకి ఆవరణించినటువంటి పెద్దలు గౌరవనీయులు మల్క కుమరయ్య గారు, దాసోజు శ్రవణ్ గారు, బల్మూరి వెంకట్ గారికి, నూతనంగా ఎన్నికై ఎన్నో ఆశలు ఆకాంక్షలు, గ్రామ స్వరాజ్యం పేరిట గ్రామాల లోపల మార్పు తీసుకొస్తామని అనేక ఆశలు ఆకాంక్షలతో ఇక్కడికి విచ్చేసినటువంటి నూతనంగా ఎన్నికైన వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి సర్పంచులందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు. ప్రత్యేకంగా మీ ఆశలు ఆకాంక్షలన్నీ నెరవేరాలని, ఆ దిశగా 5 సంవత్సరాల్లో మీరు మంచి పేరు తెచ్చుకోవాలని, తెచ్చుకుంటారనేటువంటి విశ్వాసంతో 2-3 మాటలు మీకు ఒక మిత్రునిగా టీవీలలోనే కాదు నిజ జీవితంలో కూడా అదే రకంగా ఉపయోగపడతానని చెప్తూ 2-3 పనులు. సో పార్టీలు పంచాయతీలు, నువ్వు నాకేమిచ్చినావు నేను నీకేమిచ్చినాను, ఈ పంచాయతీలకు నేను బోదలుచుకోలేదు. ఎందుకంటే రోజు టీవీలలో చాలాసార్లు కొట్లాడుకున్నాం. తెలంగాణ సమాజం కూడా చాలా చైతన్యవంతమైంది. ఎవరేం చెప్తారు, ఎవరెట్లా మాట్లాడతారు అనేది అందరికీ బాగా తెలుసు. రాజకీయాలు మాట్లాడుకోవడానికి ఇది వేదిక కాదు. కాబట్టి నా ముందు మీరు ఉంచినటువంటి కొన్ని సమస్యలకి నాకున్న పరిమితమైన పరిజ్ఞానంతో, ఎందుకంటే వేదిక మీద చాలామంది మేధావులు ఉన్నారు కాబట్టి అందరిట్లో నాకున్న కొద్ది పరిజ్ఞానాన్ని మీతో షేర్ చేసుకుందామని ఇక్కడికి వచ్చినాను. సో బదనాం చేసే పాలిటిక్స్ చేయడానికైతే నేను ఇక్కడికి రాలేదు. ఎవరు ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలున్నా మిత్రులున్నా కానీ దయచేసి సహృదయంతో అర్థం చేసుకోవాలని మాత్రమే నేను మీకు విజ్ఞప్తి చేయడానికి ఇక్కడికి వచ్చేసినాను. భారత ప్రభుత్వం అన్ని పార్టీలకి అన్ని రాష్ట్రాలకి సమదృష్టితోటే చూస్తుంది తప్ప బురద జల్లేటువంటి కార్యక్రమం మేము ఎక్కడ చేస్తలేం. ఏ పార్టీ ఎంపీ ఉన్నాడు, ఏ ఎంపీ ఉన్నాడు, ఎవరికి 5 కోట్లు ఇవ్వాలి, ఎవరికి 5 కోట్లు ఇవ్వద్దు, కేరళలో మనం లేవు కాబట్టి ఇట్లా ఇవ్వాలి, తెలంగాణలో మనం లేము కాబట్టి అట్లా ఇవ్వాలి, ఇట్లాంటి పాలిటిక్స్ ఎక్కడ కూడా మేము చేస్తలేము, చెయ్యము. దయించి పూర్తి విశ్వాసంతో ఉండండి. అట్లే పంచాయతీల పట్ల కూడా ఎవరున్నా ఎవరు లేకపోయినా పంచాయతీలకు రావాల్సినటువంటి నిధుల పట్ల ఎట్లాంటి వివక్ష లేకుండా 100% పంచాయతీలకు అన్నింటినీ సమదృష్టితో చూసేందుకు భారత ప్రభుత్వం పనిచేస్తుంది. భవిష్యత్తులో కూడా అట్లే పనిచేస్తుంది. సో దాంట్లో ఎవరికి ఎట్లాంటి అపోహలు అవసరం లేదు. ఇందాక ఒక సర్పంచ్ గారు మాట్లాడుతూ చెప్పినారు, నాకు మా మంత్రి గారు నిన్ననే 4 కోట్ల ప్రొసీడింగ్ ఇచ్చిర్రని. అదే మంత్రి గారిని నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఆయన నియోజకవర్గంలో ఉన్నటువంటి 150 పంచాయతీలకు కూడా అట్లే 4 కోట్ల ప్రొసీడింగ్లు ఇస్తే ఆ నియోజకవర్గం తరఫున అందరు సర్పంచులు ఆయన ఒకటి మంచి గజమాలేసి సన్మానం చేస్తారు. కాబట్టి ఒకరి మీద ప్రేమ, ఒకరి మీద వివక్ష అనేటి ఇట్లాంటి దయించి చూపొద్దని ఆ మంత్రివారులకి ఆ సర్పంచ్ గారి ద్వారా నాది ఒక విజ్ఞప్తిగా నేను తెలియజేస్తా ఉన్నాను. బహుశా CSR సింగరేణి నిధులైనాయని నేను అనుకుంటున్నా. అభినందనలు సర్పంచ్ గారు. అట్లే మీ తోటి సర్పంచ్లు కూడా కొంతమందికి కనీసం 1 కోటి రూపాయలని ఇప్పి ఆ ఊర్లన్నా బాగుపడతాయి అనేది నేను ఆ కరీంనగర్ జిల్లా నుంచి వచ్చినటువంటి సర్పంచ్లకి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను. నాకు మా జగదీష్ అనే చెప్పిండు, పార్టీలు బీఫామ్లు ఇస్తాయి మేము గెలుస్తాం అలకగా అని. కానీ ఊర్లో సర్పంచ్ గెలిచుడు చాలా కష్టం, ఎమ్మెల్యే గెలిచుడు ఎంపీ గెలిచుడు చాలా ఈజీ. కానీ సర్పంచ్కి వచ్చేసరికి వీడు నాకు మొన్న నమస్తే పెట్టలేదంటాడు, మొన్న నేను పెళ్లి పత్రిక ఇస్తే రాలేదంటాడు. 100 కారణాలు తీసి మనకి రకరకాలైనటువంటి అవస్థలు ఉంటాయి. సో మాకు ఆ డిఫికల్టీస్ తెలుసు. మీరు ఎంత కష్టపడ్డారో, ఎంత జనానికి దగ్గరగా ఉన్నారు కాబట్టి మీరు ఇంత దూరం రాగలిగినారు. నిజంగా మీరంతా కూడా అభినందనీయులు. మీ ఆశ ఏదైతుందో, నేను ఇంత కష్టపడి గెలిచిన కదా నా ఊరికి ఏదో ఒకటి చేయాలనేటువంటి మీ ఆకాంక్ష ఏదైతుందో ఖచ్చితంగా నేను మిమ్మల్ని ఆ సందర్భంగా అభినందిస్తా ఉన్నాను. పైసలు ఏడికేలు వస్తాయి, ఏం చేయాలి, పైసలు లేకుండా ఎట్లా పని చేయాలి సర్పంచ్ గారు, పైసలు ఉండి ఎట్లా పని చేయాలని 2 అంశాలుగా డివైడ్ చేసుకోరు మీ ఊర్లో ఉన్న సమస్యల్ని. ముందు ఆర్థిక వనరులకు సంబంధించినటువంటి అంశాలు ఎక్కడి నుంచి పైసలు తెచ్చుకుందాం, ఏం చేసుకుందాం. సో కొద్దిసేపు మీరు ఓపికగా ఆలోచిస్తే భారత ప్రభుత్వం ఈ మధ్యలో చాలామంది వైద్యం గురించి మాట్లాడింది. ఇంతకుముందు ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అని మండల కేంద్రాలకు ఒకటి ఉంటుండే. మండల కేంద్రానికి పోవడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది, అన్ని గ్రామాలలోంచి రోడ్డు లేకపోవచ్చు, రవాణా సౌకర్యం లేకపోవచ్చు. కాబట్టి భారత ప్రభుత్వం ప్రతి 5,000 మందికి ఒక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పేరిట కొత్తగా, దాదాపు పాత ప్రభుత్వం ఉన్నప్పుడే, TRS ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడే కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ పేరిట భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు 2వసారి ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రతి 5,000 జనాభాకి ఒక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కట్టించాలని నిర్ణయం తీసుకొని, కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి ఎవరి పైసలు లేదు, భారత ప్రభుత్వం నేరుగా 20 లక్షల రూపాయలని కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కట్టివ్వడానికి శాంక్షన్ చేసింది. నాకు తెలిసి మీ మండలాలలో కూడా శాంక్షన్ అయి ఉంటాయి. కొన్ని చోట్ల పనులు ప్రారంభమైనాయి, కొన్ని చోట్ల కాలేదు. కాని వాళ్ళు ఎవరైనా ఉంటే దయించి ఆ 5,000 జనాభాకు ఒకటి వచ్చే కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి సంబంధించి మీ దగ్గర ఉండేటువంటి మీ మండల స్థాయి అధికారులను అడిగితే మీకు రిపోర్ట్ వస్తుంది.
5,000 జనాభాకి ఒక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వస్తుంది. దాంట్లో ఒక డాక్టరు, ఒక నర్సు, ఒక అటెండెంట్ ఉంటారు. వారు ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాలలో సర్వీస్ చేయడానికి వచ్చిన వాళ్ళే ఉంటారు కాబట్టి మీకు ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. ఇది వైద్యానికి సంబంధించిన అంశం. ఎవరికన్నా రాకపోతే ఆ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కోసం కొత్తగా దరఖాస్తులు ఫార్వర్డ్ చేయండి. ఖచ్చితంగా మీకు ఆ కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి సంబంధించి పనులు వెంటనే ప్రారంభించడానికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ అక్కడ ఏ ఎమ్మెల్యే గారు ఉన్నా ఎమ్మెల్యే గారితో కోఆర్డినేట్ చేసుకొని మీకు ఆ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఇప్పించేందుకు 100% నేను పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే రెండోది స్కూల్స్ గురించి అడిగినారు. స్కూల్స్లో చాలా మటుకి డిజిటల్ క్లాస్ రూమ్స్ కోసం భారత ప్రభుత్వం ఇప్పటికే పిఎం శ్రీ కింద ఎంపిక చేసినటువంటి స్కూళ్ళకి 2 కోట్ల రూపాయల నిధులని పిఎం శ్రీ అనేటువంటి పథకం కింద ఎంపిక చేసినటువంటి ప్రతి స్కూల్కి ఇప్పటికే డబ్బులు రిలీజ్ చేసేటువంటి కార్యక్రమం నడుస్తూ ఉంది. కొన్ని చోట్ల పనులు కూడా పూర్తయినాయి, ఇంకొన్ని చోట్ల పనులు మధ్యలో ఉన్నాయి. దయచేసి మీ ప్రాంతాలలో ఏమైనా పిఎం శ్రీ కింద ఎంపికైనటువంటి స్కూళ్ళు ఉంటే ఆ పనులు కంప్లీట్ చేస్తే మొదటి విడత పిఎం శ్రీ స్కూల్స్ కంప్లీట్ అయిపోతే రెండో విడత కింద మళ్ళీ పిఎం శ్రీ కింద స్కూల్స్ని ఎంపిక చేసి ఒక్కొక్క పాఠశాలకి సుమారు 2 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు భారత ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దీంట్లో కూడా ఎట్లాంటి భేషజాలు నిబంధనలు లేదు. మీ మండల స్థాయిలో ఉండేటువంటి ఎంఈఓ గారిని మీరు ఒకసారి సంప్రదించి పిఎం శ్రీ కింద అది నిధులు ఎట్లా వస్తాయో ఒకసారి చూడండి. మూడవ అంశానికి సంబంధించి ప్రధానమంత్రి భారత ప్రభుత్వం ప్రజలకి మీ ఇంటి మీద మీరు సోలార్ ప్లేట్లు పెట్టుకోండి, 2 కిలోవాట్ల వరకు మీరు కరెంటు పెట్టుకుంటే 40% సబ్సిడీ, సుమారు 70,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది. ఒక 2 కిలోవాట్ల ప్యానెల్స్ పెట్టుకుంటే మీకు ఆల్మోస్ట్ కరెంటు ఫ్రీగా వస్తుంది, ఇంటికి సరిపోయేంత కరెంట్ అని చెప్పి ఒక పథకం తెచ్చింది. పెద్ద పంచాయతీలు, మండల కేంద్రాల నుంచి వచ్చిన సర్పంచులు ఆర్సీసీ స్లాబ్స్ ఉన్న బిల్డింగ్ల మీద కానీ, పెంకుటిన్లు ఉంటే ఇంటెనకాల ఉన్న పెరట్లు కానీ 4 ప్లేట్లు పెట్టిరు వాళ్ళకి, సోలార్ ప్లేట్లు. మినిమం ఖర్చుతోటి సోలార్ ప్లేట్లు పెట్టిర్రి. అది ఆ ఇంటి యజమానితోటే పెట్టించండి, మీకు 40% సబ్సిడీ, 2 కిలోవాట్స్ వరకు పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఒక్కొక్క ఇంటికి సుమారు 70,000 రూపాయలు సోలార్ ప్లేట్లు పెట్టుకోవడం వల్ల సబ్సిడీ వస్తుంది. ఫ్రీగా కరెంట్ ఇవ్వలేకపోవచ్చు, మేము కరెంట్ ఉత్పత్తి చేసుకునేందుకు ఇంటి యజమానికి మీరు ఒక ప్రోత్సాహం ఇయ్యండి. వాళ్ళ ఇంటి జాగాలనే వాళ్ళకి ఇయ్యండి. బంగ్లా ఉంటే మీ బంగ్లా మీద పెట్టిర్రి, జాగా ఖరాబ్ కాకుండా ఉంటుంది. 2 కిలోవాట్లు 70,000 రూపాయల వరకు సబ్సిడీ వస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న సర్పంచులు ప్రొసీడ్ కండి. మీ మండలంలో ఉన్నటువంటి అధికారులను అప్రోచ్ అయితే హర్ ఘర్ ముఫ్తీ బిజిలీ అని చెప్పి ప్రధానమంత్రి గారి పేరు మీద వస్తుంది. వ్యక్తుల పేర్లు లేవు, ప్రధానమంత్రి గారి పేరు మీదనే ఏ ఇంటి మీద పెట్టుకున్నా కానీ మీకు 2 కిలోవాట్స్ ఇస్తారు. ఒకవేళ నాది పెద్ద ఇల్లు, నాకు ఏసీలు గీసీలు ఉన్నాయి, 2 కిలోవాట్స్ కంటే ఎక్కువ కావాలి, 3 కిలోవాట్స్ కావాలి అని అనుకుంటే కూడా సబ్సిడీ ఉంది. 30% వరకు సబ్సిడీ ఇస్తారు. మీకు ఎంత అవసరం ఉంటే అన్ని సోలార్ ప్యానల్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. చాలామంది సర్పంచులు మాట్లాడుతూ ఒక మాట చెప్పారు, మా కరెంటు బిల్లులు ఎక్కువ వస్తూ ఉన్నాయి, మేము ఇబ్బంది పడతా ఉన్నామని చెప్తా ఉన్నారు. నేను ఎంపీగా గెలిచిన నాటి నుంచి సిఎస్ఆర్ నిధుల కింద కంపెనీల దగ్గర నుంచి వచ్చినటువంటి డబ్బుల్ని మా నియోజకవర్గంలో నర్సాపూర్ లాంటి తాండాలు ఉన్నటువంటి ఊర్లు కూడా ఎక్కువ ఉంటాయి. ఆ తాండాలలో ఉన్నటువంటి బేసిక్ సమస్య ఏంటంటే కరెంటు లేదు. కరెంటు పోతే 2 రోజుల దాకా అడిగేటోళ్ళు ఉండరు. ఇట్లా రకరకాలైనటువంటి సమస్యలు వస్తాయి. 350, 400, 500 జనాభా ఉంటారు కాబట్టి ఎక్కువ ఎవరు పట్టించుకోలేదు వాళ్ళకి. నేను ఎంపీగా గెలిచిన ఈ 1.5 ఇయర్లో సిఎస్ఆర్ కింద నాకు ఒక కంపెనీ 2 కోట్ల రూపాయలు ఇస్తే దాదాపు 180 సింగిల్ పోల్ హైమాస్ లైట్స్ అన్నీ ఇట్లాంటి చిన్న తాండాలు 1000 కంటే తక్కువ జనాభా ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీలలో ఉచితంగా గ్రామ పంచాయతీ చౌరస్తా కానో చావిడి కానో ఎక్కడైతే జంక్షన్ లా ఉంటుందో ఊర్లో అక్కడ పెట్టించినాం. మీకు కూడా సిఎస్ఆర్ నిధులు ఏమన్నా వస్తే సోలార్ ప్లేట్లు కరెంటు లైట్ల కోసం వాడుకునేటువంటి ప్రయత్నం చేయండి, కొంత బిల్లు తగ్గుతుంది. కంపెనీలు ఉన్నటువంటి ప్రాంతం లోపల మీరు ప్రయత్నం చేస్తే ఆ కంపెనీలు కూడా మీకు ఇస్తాయి. కాబట్టి ట్రై టు ఎంకరేజ్ ద సోలార్ ఎనర్జీ, దానివల్ల మీకు లాభం జరుగుతుంది. భారత ప్రభుత్వం 2 రకాలుగా ఆలోచిస్తుంది. ఒకటి వ్యక్తిగతమైనటువంటి అభివృద్ధి, 2 కమ్యూనిటీ డెవలప్మెంట్ అని ఆలోచిస్తూ ఉంది. ఈ వ్యక్తిగతమైనటువంటి డెవలప్మెంట్ కార్యక్రమానికి వచ్చినప్పుడు చాలామంది రగన్న నీ మీద బాధ్యత ఉంది, ఎన్ఆర్ఈజిఎస్ నిధులు పోతున్నాయి, మాకేం వస్తలేవు, రేపు గ్రామ పంచాయతీల సర్పంచులకు కొంచెం కష్టం అవుతుంది, మేము ఎట్లా పనిచేయాలనేటువంటి రకరకాలైనటువంటి డౌట్లు వ్యక్తం చేసిరు. కాబట్టి ముందు మీరు మీతో తిరిగిన వాళ్ళకి ఇండివిజువల్గా మీరు ఎవరికైతే సహాయం చేయాలనుకుంటున్నారో వాళ్ళ కొంతమందికి సహాయం చేయడానికి భారత ప్రభుత్వం ఇచ్చేటువంటి అనేక పథకాలు ఉన్నాయి. ఉదాహరణకి ఎవరికైనా పోల్ట్రీ మీద ఇంట్రెస్ట్ ఉంది, పోల్ట్రీ ఫామ్ పెట్టించడానికి ఒక దరఖాస్తు పెట్టండి. 2 పశువుల పాకలు లేదా పశువుల కొట్టాలు, మేకలు, గొర్రెలు ఇట్లాంటివి మేపుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ పశువుల పాకలు అట్లాంటి వాటిని కట్టుకోవడానికి కూడా 100% భారత ప్రభుత్వం నుంచి మీకు డబ్బులు వస్తూ ఉన్నాయి. కొత్తగా దీంట్లో హార్టికల్చర్ని ఇండివిజువల్గా ఎవరైనా హార్టికల్చర్ చేపడుతున్నటువంటి వాళ్ళు ఉంటే హార్టికల్చర్ కూడా భారత ప్రభుత్వం విరివిగా డబ్బులు ఇస్తుంది. మీరు ఎన్ని డబ్బులు కావాలని ఎన్ని అప్లికేషన్స్ మీ ఊరు నుంచి పెట్టగలిగితే అన్ని పెట్టుకోవచ్చు. ఒక 2 కొత్త పథకాలు మీ కొత్త సర్పంచ్లకు ఉపయోగపడేటి 2 కొత్త పథకాలు వచ్చినాయి.
ఒకటి, మీ ఊర్లో పండినటువంటి పంటల్ని మీరు స్టోరేజ్ చేసుకోవాలనుకుంటే, చిరుధాన్యాలు కావచ్చు, ఇంకేదన్నా ధాన్యాలు కావచ్చు, మీరు స్టోర్ చేసుకోవాలనుకుంటే గ్రామ పంచాయతీ పరిధిలోనే మీరు ఒక చిన్న గోదాం, దాన్ని గోదాం అనలేదు, ఫుడ్ గ్రెయిన్ స్టోరేజ్ అన్నారు, మనం భాషలో చెప్పుకోవాలనుకుంటే గోదాం. మీరు మీ ఊర్లో గోదాం కట్టుకోవడానికి 15 లక్షల రూపాయలు, ఎట్లాంటి సంబంధం రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ఎన్ఆర్ఈజీఎస్, ఇది అది పంచాయతీలు ఏం లేకుండా గ్రామ సర్పంచ్ గారు తీర్మానం చేసి దాన్ని పంపిస్తే ఫుడ్ గ్రెయిన్ స్టోరేజ్ కింద 15 లక్షల రూపాయలతోటి మీరు గోదాం కట్టుకోవడానికి మీ గ్రామ పంచాయతీలో ఒకవేళ ప్రభుత్వ స్థలం ఉంటే దయచేసి మీరు ఆలోచించుకొని డిసెంబర్ 31 లోపల సాధ్యమైనంత తొందరగా ఎన్ని దరఖాస్తులు వస్తే అన్ని దరఖాస్తుల్ని పరిష్కరించాలని చెప్పి భారత ప్రభుత్వం ఆలోచిస్తుంది. మీ సంబంధిత మండల డెవలప్మెంట్ అధికారి ద్వారా ఇది పంపాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఇక రెండవది, మనం జనరల్గా మహిళా సమాఖ్య భవనాలు అంటారు, భారత ప్రభుత్వం దాన్ని వివో బిల్డింగ్స్ అంటుంది. ఒక్కొక్క వివో బిల్డింగ్ మీ ఊర్లో లేకపోతే కొత్తగా వివో బిల్డింగ్ కట్టించుకోవడానికి 10 లక్షల రూపాయలని యాజ్ ఇట్ ఈజ్గా భారత ప్రభుత్వమే ఇస్తేందుకు సిద్ధపడింది. కాబట్టి ప్రైమరీ హెల్త్ సెంటర్ల పేటలో వచ్చినటువంటి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు కట్టుకొని 5,000 జనాభా ఉంటే 20 లక్షల రూపాయలు వస్తాయి. ఫుడ్ గ్రెయిన్ స్టోరేజ్ కోసం గోదాం కోసం గ్రామ పంచాయతీ తీర్మానం చేసి పంపండి, 15 లక్షల రూపాయలు వస్తాయి. వివో బిల్డింగ్ లేకపోతే వివో బిల్డింగ్ కోసం తీర్మానం చేసి పంపండి, 10 లక్షల రూపాయలు వస్తాయి. ఇవేదో 6 ఏళ్ళకి 5 ఏళ్ళకి డబ్బులు కాదన్నా, టెన్షన్గా మినిమం 30 డేస్, మ్యాక్సిమం 6 మంత్స్ లోపల ఈ డబ్బులు మీ ఖాతాలలో పడతాయి. మీకు అందరికీ తెలుసు, సర్పంచులందరికీ మీ ఖాతాలతో అనుబంధంగా మీకు ఎంజీఎన్ఆర్ఏజెస్ అని గతంలో పిలిచినటువంటి, ప్రస్తుతం మేము మార్చినటువంటి విబి రామ్జీ అనేటువంటి అకౌంట్కి ఈ వారం రోజులలో ఈ స్కీమ్లకు సంబంధించినటువంటి డబ్బులన్నీ మీ అకౌంట్లకు వస్తాయి. వీటికి ముందు మీరు చేయాల్సింది తీర్మానాలు చేసి పంపించేసి పని మొదలు పెడుతూ వారం రోజులలో ఈ కార్యక్రమాన్ని మీరు దయచేసి ముందుకు పోతే టెన్షన్గా, నేను మళ్ళీ చెప్తా ఉన్నా, 6 నెలల దాటి ఎక్కడన్నా బిల్లు ఆగితే రాష్ట్రంలో ఏ ఊరు సర్పంచ్ అయినా నన్ను అడుగుండ్రి, నేను ఖచ్చితంగా ఈ 3 పథకాల కింద డబ్బులు ఆగిన వాళ్ళు ఎవరైనా ఉంటే నేరుగా నేను మీతో మాట్లాడి వీటి కోసం డబ్బులు ఇప్పిస్తాను నేను. ఇకపోతే గ్రామ పంచాయతీలకు వచ్చేసరికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బులలో ఒక మనిషికి 815 రూపాయలు ఏడాదికి ఇస్తుంది భారత ప్రభుత్వం. ఒక మనిషికి జనాభా లెక్కలు 2011 ప్రకారం భారత ప్రభుత్వం దగ్గర ఉన్న లెక్కలు 2011, ఇప్పుడు 2025 జనాభా లెక్కలు ప్రారంభమైనాయి. 26 లాస్ట్ కల్లా జనాభా లెక్కలు పూర్తి అవుతాయి. మీరు ఒక రకంగా అదృష్టవంతులు, ఇప్పుడు వచ్చిన సర్పంచులు 2 ఏళ్ల నుంచి సర్పంచులు లేరు కాబట్టి ప్రతి మనిషికి 815 రూపాయలు 15th ఫైనాన్స్ కమిషన్ కింద ఇవ్వాల్సిన డబ్బులు 3,500 కోట్ల రూపాయలు భారత ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మీరందరూ ఛార్జ్ తీసుకున్నారు కాబట్టి పాత 2 సంవత్సరాల పైసలు ప్లస్ ఇప్పుడు నడుస్తున్నటువంటి సంవత్సరం పైసలు, చిన్న పంచాయతీకి అయితే మినిమం 8 లక్షలు, పెద్ద పంచాయతీలకు అయితే దాదాపు 20 లక్షలు, 3 సంవత్సరాల నిధులు మీకు నెల రోజులలో మీ అకౌంట్లో నేరుగా గ్రామ పంచాయతీల అకౌంట్లకే వస్తాయి. ఒక రకంగా మీరు అదృష్టవంతులు. ఎందుకంటే 1, 2 పాత బ్యాలెన్స్ ప్రస్తుతం రన్నింగ్ అవుతున్నటువంటి ఫైనాన్షియల్ ఇయర్ మార్చి 31కి అయిపోతుంది కాబట్టి ఈ సంవత్సరం కూడా మొత్తం 3 సంవత్సరాల 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు నేరుగా మీ పంచాయతీల అకౌంట్లకే వస్తున్నాయి. నువ్వు ఇలా చెక్ రాస్తే రేపు డబ్బులు డ్రా అవుతాయి. ఇవి ఏదో స్టేట్ ఫైనాన్స్ కమిషన్కో ఆడికో ఇడికో పంపిస్తలేరు. ప్రతి పంచాయతీకి భారత ప్రభుత్వం రెండోసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత పంచాయతీలకి నేరుగా అకౌంట్లు ఓపెన్ చేయించారు. అది ఎందుకు జరిగిందో మీకు అందరికీ తెలుసు, నాకంటే ఎక్కువ మీకు అవగాహన ఉంది. అందుకని నేరుగా మీ అకౌంట్లకే డబ్బులు వస్తాయి. మీరు కూడా గుర్తుపెట్టుకోండి, భవిష్యత్తులో మీరంతా ఎమ్మెల్యేలు ఎంపీలు కావాల్సిన వాళ్ళు, బాగా ఎదగాల్సిన వాళ్ళు కాబట్టి పర్ హెడ్ 815 రూపీస్ పర్ యానం వస్తాయి. లెక్క పెట్టి 2011 సెన్సస్ ప్రకారం మీ పంచాయతీలకి నెల రోజులలో 30 రోజులలో మీకు కావాల్సిన అన్ని డబ్బులు, తక్కువ అంటే 15-20 లక్షలు, ఎక్కువ అంటే 50-60 లక్షలు వస్తాయి. కానీ అదొకటే విజ్ఞప్తి, పైసలు వచ్చినాయి ఇక రాయిరి తీర్మానాలు, ఆడ సీసీఐరి, ఈడ మోరేయినరి, 2 రోజులలో 60 లక్షలు ఒడేసేయండి. ఎవరికి మొహబ్బత్ కోసం అయితే దయచేసి పని చేయకుండ్రి. మీరు చేసే పని, మీరందరూ చాలా ఆశతోటి ఆకాంక్షలతోటి వచ్చారు కాబట్టి మీరు చేసే పని నిజంగా అది ఊరికి ఉపయోగపడే పని అంటే చేసుకోండి. ఈ డిసెంబర్ 31 దాకా నేను ఇంకొక మాట కూడా చెప్తాను మీకు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇందాక మిత్రులు చాలామంది చాలా ఆవేదన వ్యక్తం చేసి చెప్పారు, అన్న మాకు ఎన్ఆర్ఈ చేసిపోతే ఎట్లన్నా, మా బతుకులు ఎట్లా అని చాలా మంది బాధపడారు. 1250 కోట్లు ఈ ఆర్థిక సంవత్సరం కోసం, ఈ ఆర్థిక సంవత్సరం అంటే మార్చి 31 లోపల ఖర్చు పెట్టమని 1250 కోట్లు భారత ప్రభుత్వం ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కింద రిలీజ్ చేస్తే ఈ రోజు దాకా కనీసం 250 కోట్ల పనులు కాలే, బిల్లులు ఎత్తలే, ఇంకా 1000 కోట్లు ఉన్నాయి. మీరు అడిగిన సీసీ రోడ్లు మీ ఎమ్మెల్యేలు అందరూ మీ దగ్గరకు వస్తారు డిసెంబర్ 31 తర్వాత, వచ్చి రోడ్లు ఇన్రి మోరీలు ఇన్రి అని అడుగుతారు. 1250 కోట్లు ఎంజీఎన్ఆర్ఈజీఎస్ డబ్బులు ఎప్పటి నుంచి, పోయిన ఏప్రిల్ 1 నుంచి ఖర్చు పెట్టాల్సిన ఇయ్యాలడదా ఖర్చు కాలే.
అవి కూడా మీకు 1000 కోట్లు రెడీగా ఉన్నాయి. ఎంత లేదన్నా చెడిపోయి ప్రతి ఊరికి 10 నుంచి 20 లక్షల రూపాయలు సీసీ రోడ్లకు మోరీలకు వస్తాయి. కాబట్టి మీరు ఇంకో రకం కూడా అదృష్టవంతులు. మీరు ఇప్పటి నుంచే తీర్మానాలు చేసి కొంచెం నిజాయితీగా ఎక్కడ రోడ్డు అవసరం ఉంది, ఎక్కడ మోరీ అవసరం ఉందో చూసుకోండి. మీరు పోకుండా మీ ఎమ్మెల్యే సాబే ఫోన్ చేసి ఈర్రబై దరఖాస్తు ఈరాడ పైసలు ఖాళీగా ఉన్నాయని అడిగే పరిస్థితిలో 1250 కోట్లు మురిగిపోతాయి. డిసెంబర్ 31 లోపల ప్రపోజల్స్ ఇవ్వకపోతే అవి పోతాయనేటువంటి హెచ్చరిక వచ్చింది. కాబట్టి వికసిత భారత్ పేరిట వచ్చినటువంటి విబి రామ్జీ అనేటువంటి పేరు మీద మార్చినటువంటి అకౌంట్స్, మీ MGNREGS అకౌంట్స్ని విబి రామ్జీ అకౌంట్స్ కింద 1 వీక్ లోపల అప్డేట్ చేస్తారు. అవి అప్డేట్ అయిన మరుక్షణం ఈ 1000 కోట్లు మీరు కంపల్సరీ మార్చి 31 లోపల ఖర్చు పెట్టాలి. 1250 కోట్లు. నేను ఇక్కడికి వచ్చే కంటే ముందు రాష్ట్ర ప్రభుత్వ ఫైనాన్స్ సెక్రటరీ గారితో మాట్లాడితే కేవలం 250 కోట్లు మాత్రమే ఇప్పటిదాకా పనులైనాయి సార్. ఇంకా 1000 కోట్లు రెడీగా ఉన్నాయి. సర్పంచులందరికీ చెప్పండి, మీరు చెప్తే కొంచెం స్పీడ్గా మెసేజ్ పోతుందని చెప్పారు. అందుకని దయచేసి ఆ 1250 కోట్లలో మిగిలిన 1000 కోట్లు కూడా మనకు వచ్చేటట్టు చూసుకుంటే బాగుంటుంది. ఇవి 2 భారత ప్రభుత్వం నుంచి మీకు నేరుగా 2 అకౌంట్లలోకి వస్తున్నటువంటి డబ్బులు. పోల్ట్రీలు, పశువుల పాకలు, కొట్టలు అవన్నీ ఇండివిజువల్ బెనిఫిట్స్ కోసం చేయండి. కమ్యూనిటీ బెనిఫిట్ కోసం నేను ఇందాక చెప్పిన ఫుడ్ గ్రెయిన్ స్టోరేజ్, వివో బిల్డింగ్లు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ఇవన్నీ చేయండి. అది వ్యక్తిగతంగా చేయండి. ఇది ప్రజలకి ఇండివిజువల్గా వచ్చేటువంటి బెనిఫిట్ చేయండి. ఇవి 2 భారత ప్రభుత్వం నుంచి వచ్చేటి. ఇక రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమొస్తాయో కూడా చెప్పాలి కాబట్టి 2 మాటలు చెప్పి ముగిస్తాను నేను. ఒకటి జనరల్ ఫండ్. గ్రామ పంచాయతీలకు వచ్చే ఆదాయం ఇల్లు కట్టుకుంటే ఇంటి పర్మిషన్కో, ఇంటి పన్నో, లేకపోతే ఎక్కడైనా కంపెనీలు ఉంటే వచ్చే ఆదాయం వస్తుంది. ఇదంతా జనరల్ ఫండ్ కింద రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు ఇవ్వాలి. దీన్ని తీసుకుపోయి పెద్దలు మంచి ఆలోచన ఏం చేసిర్రంటే సర్పంచులన్నీ బాగా ఖర్చు పెట్టుకొని ఊర్లను డెవలప్ చేస్తుర్రు. దీన్ని తీసుకొచ్చేసి ఈ ఫండ్ని ఏదైతే జనరల్ ఫండ్ ఉందో ఈ జనరల్ ఫండ్ని తీసుకుపోయి వాళ్ళ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్లో వేసుకొని రావడం జరిగింది. దానివల్ల ఏం సమస్య వచ్చింది? సర్పంచ్ చెక్ రాస్తాడు, టోకన్ నెంబర్ ఇష్యూ అవుతుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీ ఎస్ అనేదాకా ఆ పైసలు మీకు వస్తలేవు. దాంతో సర్పంచుల బిల్లులు ఆగిపోయినాయనే పంచాయతీ ఏదైతే మనం చాలా రోజుల నుంచి వింటున్నామో, సర్పంచులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, సర్పంచులు ఉపాధి హామీ కూలీలుగా పోతున్నారు, సర్పంచులు భార్య పుస్తలు అమ్ముకుంటున్నారు అనే ఈ వార్తలు ఎందుకు వచ్చినాయంటే మీకున్న జనరల్ ఫండ్ను కూడా, గ్రామ పంచాయతీలకు ఉన్నటువంటి జనరల్ ఫండ్ను కూడా తీసుకుపోయి మీ పైసల్ని తీసుకుపోయి వాళ్ళ అకౌంట్లు వేసుకొని మీ చెక్ పాస్ చేయమంటే ఒక్కొక్క సర్పంచ్కి 2 ఏళ్ల నుంచి కూడా ఒక్క చెక్ పాస్ అయితే లేదు. దీనికోసం సర్పంచులు చాలా కాలంగా ఉద్యమిస్తూ ఉన్నారు. గవర్నమెంట్లో ఉన్నటువంటి మిత్రులు కూడా ఇక్కడ ఉన్నారు. కాబట్టి ఇవి స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నుంచో కార్పొరేషన్ నుంచో కాకుండా జనరల్ ఫండ్ డబ్బులు ఏవైతే పంచాయతీకి వస్తాయో, ఎట్లయితే భారత ప్రభుత్వం అట్లా అకౌంట్ తీపిచ్చిందో అట్లా మీ అకౌంట్లు మీకు ఇవ్వమన్నారు. మీ ఖర్చు మీరు పెట్టుకుంటే ఆ వచ్చే జనరల్ ఫండ్ ఉపయోగపడుతుంది. ఇంకొక బాధాకరమైన విషయం మిత్రుడు వెంకట్ గారు, మా సీనన్న ఇద్దరు కూడా రాష్ట్ర ఆర్థిక మంత్రి గారి దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవాలి. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నుంచి 4 ఏళ్ల నుంచి ₹1 రాలే ఒక్క పంచాయతీకి. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు ఇచ్చే డబ్బు 4-5 సంవత్సరాల నుంచి ₹1 కూడా వల్లేదు. కాబట్టి దయచేసి ఇవేమన్నా ప్రభుత్వాన్ని ఒప్పించి ఇవి ఇప్పిస్తే ఈ 5 ఏళ్ళు ఉండేటువంటి సర్పంచులు కొంచెం బాగా అభివృద్ధిని గ్రామాల్లోకి తీసుకొచ్చడానికి అవకాశం అవుతుంది. ఒక్కటే పైసలు వస్తున్నాయి స్టేట్ గవర్నమెంట్ నుంచి మనకు వచ్చేది ఎంపీడబ్ల్యూల జీతాలు, ఏదైనా పెద్ద పంచాయతీ ఉంటే కంప్యూటర్ ఆపరేటర్ జీతం. ఈ 2 తప్ప ఎంపీడబ్ల్యూల జీతాల గురించి నాకంటే ముందు మిత్రుడు ఎవరో చెప్పినారు 9500కి ఎవరు సరిగా పనిచేస్తలేరన్నా అని. భారత ప్రభుత్వం లేబర్ చట్టాలను సవరిస్తుంది. వచ్చే సెషన్ లోపల మినిమం వేజ్ చట్టాన్ని దగ్గర 18,000 నుంచి 21,000 మధ్యలోకి మార్చబోతుంది. ఒకవేళ కనీస వేతనాల చట్టం మారిన మరుక్షణం నుంచి మీ ఎంపీడబ్ల్యూలో కూడా జీతం అంతే ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి అర్థం చేసుకొని వాళ్ళ వేతనాలు కూడా మనం ఊహించిన దానికంటే ఎక్కువ పెరుగుతాయి. సో 3 రకాలుగా డబ్బులు వస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వం. గ్రామ పంచాయతీ సొంతంగా వసూలు చేసుకున్న డబ్బుల్ని తీసుకొని పోయి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలు వేసుకుంటారు. ఇవి మనకు రావాలనేది ఒకటి మొదటి డిమాండ్ పోవాలి. రెండోది స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నుంచి గత 5 ఏళ్ల నుంచి ఆగిపోయిన డబ్బుల్ని మాకు ఇవ్వమని చెప్పాలి. చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2018-19 2 ఆర్థిక సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం ఎట్లయితే మనిషికి ₹815 ప్రతి తలకాయకి జనాభా కౌంట్ మీద ఇచ్చిందో అట్లా టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా 2 సంవత్సరాలు ఇచ్చింది. కానీ ఆ తర్వాత 2020 నుంచి కరోనాని సాకుగా చూపి వాళ్ళు కూడా ఆపేసిర్రు. అట్లా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎట్లయితే జనాభా లెక్కల ప్రాతిపదికన మనకి 15th ఫైనాన్స్ కమిషన్ నిధులని గ్రామ పంచాయతీలకు నేరుగా ఇస్తుందో అట్లే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వాలనేటువంటి ఈ డిమాండ్ని మేము మీ ద్వారా మీకోసం
రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కూడా ఖచ్చితంగా పెడతామని చెప్పి ఈ సందర్భంగా మేము మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సో ఈ మధ్యలో కొన్ని పేపర్లలో వార్తలు వచ్చినాయి, పంచాయతీ సెక్రటరీ 50,000 పెట్టుకున్నాడని, 1,00,000 రూపాయలు పెట్టుకున్నాడని, పంచాయతీ సెక్రటరీలు కష్టం ఉందని, ఇబ్బంది పడుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఎందుకు? జనరల్ ఫండ్ వస్తలేదు, భారత ప్రభుత్వం సర్పంచ్ లేడు కాబట్టి పైసలు పంపిస్తలేదు, 15th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు వస్తలేవు, మరి సర్పంచులు లేకపోయిరి, పంచాయతీ సెక్రటరీ అని ఒక ఆయనకు ఉద్యోగం ఇచ్చి తోలిచ్చిరి, ఎంపీడబ్ల్యూలకి జీతాలు రాకపోతే ఏం చేయాలి పంచాయతీ సెక్రటరీ? బతుకమ్మ పండుగ వచ్చే చెరువు కట్టదాకా శుద్ధనో సున్నమో బ్లీచింగ్ పౌడరో వేయాలంటే ఏం చేయాలి పంచాయతీ సెక్రటరీ? వాళ్ళు కూడా అప్పులు చేసి రకరకాలైనటువంటి అవస్థలు పడతా ఉన్నారు. ఆ డబ్బుల్ని కూడా వెంటనే పంచాయతీలకు రిలీజ్ అయ్యేటట్టు మీ తరఫున మేము రాష్ట్ర ప్రభుత్వం మీద ఖచ్చితంగా ఒత్తిడి తీసుకొస్తాం. ఇక మీరు అడిగిన సీసీ రోడ్లు మోరీల గురించి టెన్షన్ పడకుండ్రి, 1,250 కోట్లు ఊరికి 20 లక్షలు బరాబర్ వస్తాయి. దయచేసి మీరు వాటి కోసం సంబంధించి తీర్మానాలు ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలని చెప్పి మీకు అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సోలార్ లైట్లని, సోలార్ ప్లేట్లని ఇంట్ల మీద పెట్టేటువంటి కార్యక్రమాన్ని కొంచెం ఎక్కువ చేయండి. దానివల్ల మీకు గ్రామాలలో కరెంటు బిల్లు తగ్గుతుంది, కరెంటు పోయిందన్న బాధ పోతుంది, ఫ్యూజ్ వైర్ పోయిందన్న బాధ పోతుంది, ఎవరింటికి వాళ్ళే ఇది చేసుకొని పోవడానికి ఒక అవకాశం ఉంటుంది. ఇక చివరిగా మా మెదక్ పార్లమెంట్ నుంచి వచ్చినటువంటి కొంతమంది సర్పంచులు, మా మల్కాపూర్ సర్పంచ్ అడిగిండు. యాక్చువల్గా మల్కాపూర్ చెరువు అనేది వరంగల్ జిల్లా లక్కవరం, రామప్ప లాంటి చెరువుల తర్వాత మా మెదక్ జిల్లాలో ఉన్న అతిపెద్ద చెరువు, దాదాపు 5,000 ఎకరాలకి కాస్తుకు నీళ్ళు ఇచ్చేటువంటి చెరువు మా మల్కాపురం చెరువు. చిన్నప్పుడెప్పుడో మేము చూసినప్పుడు పెట్టిన గేట్లు, ఇనుప గేట్లు కాబట్టి ఉంటాయో మీకు తెలుసు. అవి ఆ గేట్ల మీదకి వెళ్ళి దాటి అవతలికి పోవాలి. నేను ఎంపీ అయిన తర్వాత మా సర్పంచ్ గారు అడిగే కంటే ముందే, వారు ఈ మధ్యలోనే సర్పంచ్ అయినారు 2 days బ్యాక్, కానీ నేను ఆల్రెడీ 4 రోజుల క్రితం ఇరిగేషన్ డిఈని ఎస్ఈని ఇద్దరిని పిలిపించి దాదాపు 37 లక్షల రూపాయలతోటి అక్కడ 5 లేదా 6 గేట్లు ఉన్నట్టున్నాయి సర్పంచ్ గారు, అంతేనా? 5 గేట్లు. ఆ 5 గేట్లని కొత్త గేట్లు పెట్టడానికి నా ఎంపీ ల్యాడ్స్ నుంచి వాళ్ళు ఎంత ఎస్టిమేషన్ ఇస్తే అన్ని డబ్బులు ఇస్తానని చెప్పి ఆల్రెడీ మీ మల్కాపూర్ చెరువుకు సంబంధించి ఇప్పటికే ఒక ఎస్టిమేషన్ తయారు చేపిస్తున్నా. మీరు ఎట్లాగో అధికార పార్టీ సర్పంచ్ గారే కాబట్టి దయచేసి సంగారెడ్డిలోనే ఉంటుంది ఇరిగేషన్ ఎస్సీ కార్యాలయం, ఆయన దగ్గరకు పోయి ఎంపీ గారు అడిగినటువంటి ఆ ఎస్టిమేట్ కాపీలని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేసుకొని వస్తే ఖచ్చితంగా మీ మల్కాపూర్ చెరువుకి 30 లక్షల 50 లక్షలు ఎంత ఖర్చు అయ్యేది ఉంటే అవి ఇచ్చి మీకు ఉపయోగకరంగా తీసుకొచ్చే రీతి లోపల 5,000 ఎకరాల ఆయకట్టు ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా దానికోసం నేను సపోర్ట్ చేస్తానని చెప్పి మా మల్కాపూర్ సర్పంచ్ గారికి ఈ మధ్యలో చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను. ఇకపోతే మా సర్పంచులు కోరినట్టు మా కొండపాక సర్పంచ్ నవీన గారు చెప్పినారు, కొత్తగా గెలిచి వచ్చిన అన్న నేను, మాకు సహాయం జరుగుతలేదు, కమ్యూనిటీ పరంగా మాకు బాగా ఇబ్బంది అవుతా ఉందని చెప్పింది. తల్లి నవీన, మీరు కోరినట్టు మీ కొండపాక అనేది మండల కేంద్రం, పాత ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక పెద్ద మండల కేంద్రం. ఆ ఊరిలో బీటు లేదు, కల్లాలు లేవు, మాకు చాలా ఇబ్బంది అవుతుంది అని అనేది రెండో మాట చెప్పింది. ఆడ పనులు బాగా అయినాయి, ఏడ చూసినా మట్టి కనబడదు, మొత్తం సిమెంటే కనబడుతుంది, కానీ క్వాలిటీ లేక రోడ్లు కొట్టుకపోయినాయి ఈ మధ్యలో అని చెప్పింది. ఖచ్చితంగా భవిష్యత్తులో మీరందరూ కూడా క్వాలిటీ కంట్రోల్ ద్వారా మీరు చేపిస్తున్నటువంటి కాంట్రాక్టర్ల ద్వారా చేపిస్తే పనులను చూడండి. మీ కొండపాకకు సంబంధించి ఖచ్చితంగా ఒక బీట్, మీరు అడిగిన మార్కెట్ బీట్ ఏదైతుందో నవీన గారు ఖచ్చితంగా అది ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాను. ఇంకొక సర్పంచ్ గారు అడిగారు, కరెంట్ వైర్లు కిందికైనాయి 30 ఏళ్ళ కింద స్తంభాలని. ఎస్, లూప్ లైన్ సమస్య అనేది ప్రతి ఊర్లో ఉంది. ఈ లూప్ లైన్ సమస్య గురించి ఖచ్చితంగా కూడా సమస్యని పరిష్కారం చేసేందుకు ప్రయత్నం చేస్తాం. చివరిగా మా సోదరుడు బల్మూరి వెంకట్ గారు పెద్ద పెద్ద ఆరోపణలు చేసిపోయింది మా మీద. ఒక రాజకీయ ఆరోపణకి ఒక మాట సమాధానం చెప్పి ముగిస్తా. ఏమన్నాడు వెంకటు? మేము ఇన్ని లక్షల కోట్లు పంపించినాం, అన్ని లక్షల కోట్లు పంపించినాం, పాత ముఖ్యమంత్రి చదివిన పంచాయితే మా సోదరుడు బల్మూరి వెంకట్ కూడా వచ్చి చదివిండు. నేను ఒకటే మాట్లాడుగుతున్నా మిమ్మల్ని, రంగారెడ్డి జిల్లా వాళ్ళు, మేడ్చల్ జిల్లా వాళ్ళు, మా సంగారెడ్డి వాళ్ళు బిడ్డ పైసలు మొత్తం ఈ రాష్ట్ర ఖజానాకు మేమే ఇస్తున్నాం. హుజురాబాద్కి ఎట్లా పోతాయి, మహబూబాబాద్కి ఎట్లా పోతాయి, ఆదిలాబాద్కి ఎట్లా పోతాయి, సూర్యాపేటకి ఎట్లా ఇస్తారా పైసలని రేపు నిలబడ్డారు అనుకో ఏమవుతుంది ఈ రాష్ట్రం పరిస్థితి? గిదేకి హైదరాబాద్ చుట్టూ ఉన్న 3 ఊర్లే డెవలప్ అవుతాయి. అందుకని మేము అట్లా ఎప్పుడు కోరుకుంటలేం. మేము సబ్కా సాత్ సబ్కా వికాస్ అని కోరుకుంటున్నాం. రాష్ట్రాలకి ఫండ్ సెటిల్ ఇవ్వాలని రఘునందన్ రావు నిర్ణయించలే, నరేంద్ర మోడీ గారు నిర్ణయించలే. వెంకట తెలుసుకోవాల్సింది ఏంటంటే డిజల్యూషన్ ఆఫ్ ఫండ్స్, భారత రాజ్యాంగం డిజల్యూషన్ ఆఫ్ ఫండ్స్ని అంబేద్కర్ గారు రాసినప్పుడే రాసిర్రు. జనాభా ఎట్లుంటుంది, డబ్బులు ఎట్లొస్తాయి, కేంద్రం ఎట్లా కలెక్ట్ చేయాలి, రాష్ట్రాలకి డబ్బులు ఎట్లా ఇవ్వాలనేది డిజల్యూషన్ ఆఫ్ ఫండ్స్ అనేది అంబేద్కర్ గారు రాసినటువంటి భారత రాజ్యాంగం అప్పటి నుంచి ఉంది. రాష్ట్రం నుంచి ఢిల్లీకి 100 రూపాయలు పోతే ఇంటర్న్ రిటర్న్ 32 రూపాయలు రాష్ట్రాలకు ఇచ్చేవాళ్ళు. కాంగ్రెస్ పాలించిన 55 సంవత్సరాలు భారతదేశాన్ని పాలించిన సందర్భంలో అది కేవలం 32% ఉండే. కనీసం 1% పెంచమంటే కూడా పెంచడానికి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు, ప్రధానమంత్రులు ఒప్పుకోలేదు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత నేరుగా
ఆ 32% 42% పెంచి రాష్ట్రాలకు వచ్చేటువంటి వాటాని పెంచి సాధ్యమైనంత ఎక్కువగా రాష్ట్రాలకి నిధులు ఇచ్చేటువంటి ప్రయత్నం చేసిండ్రు. నేను ఇది మళ్ళీ చెప్తా ఉన్నా, రాజకీయ విమర్శ కోసమో ఇంకో దానికోసమో చెప్పలేదు. సోదరుడు అడిగిండు కాబట్టి రేపు మేడ్చల్లో వికారాబాద్లో ఇదే పంచాయతీ పెడితే కష్టంగా ఉంటుంది కాబట్టి సమదృష్టితోటి, రాష్ట్రం అంటే సమదృష్టితోటి పోవాలి. ఆదిలాబాద్కు పైసలు పోవాలి, మహబూబాబాద్కు పోవాలి, వరంగల్కి పోవాలి. అంతేగాని ఎవరు ఎన్ని ఇస్తే వాళ్ళకే అన్ని ఇవ్వాలనుకుంటే పెద్ద కొడుకు సర్కారు కొలువు ఉంది, చిన్న కొడుకు ఉపాధి హామీ పథకానికి పోతున్నాడు. మరి ఇద్దరిని సమానంగా తండ్రి ఎట్లా చూడగలుగుతాడు? చూడలేడు కదా. అందుకని ఇది వాస్ట్ సబ్జెక్టు. వాళ్ళ ఎంపీలు కూడా పార్లమెంట్లో ఉన్నారు, మాట్లాడతారు, మేము కూడా మాట్లాడుతున్నాం. ఇది ఇలా కొత్తగా వెంకట చెప్పిన పంచాయతీ కాదు. పాత ముఖ్యమంత్రి గారు ఉన్నప్పటి నుంచి రోజు మమ్మల్ని తిట్టాలనుకున్న ప్రతి ఒక్కరు ఇదే మాట చెప్పుకుంటూ వచ్చారు. సరే, వాళ్ళ తిట్లే మాకు ఆశీర్వచనాలు, వాళ్ళ తిట్లే మాకు దీవెనలు అనుకున్నాం. మేము మౌనంగా పనిచేసుకుంటూనే పోవాలనుకుంటున్నాం, పనిచేసుకుంటూనే పోతా ఉన్నాం. ఎవరు కూడా దీన్ని పార్టీల పరంగా వ్యక్తిగతంగా హార్ట్ మీద తీసుకోవద్దని సవినయంగా వేడుకుంటూ, సర్పంచులుగా మీరు 5 సంవత్సరాల్లో బాగా ఎదగాలని, మీ పంచాయతీల పేర్లు గంగిదేవిపల్లి లాగా అన్ని ఊర్ల పేర్లు భారతదేశ చరిత్రలో గొప్ప సువర్ణ అక్షరాలతో లిఖించబడేందుకు ఖచ్చితంగా మీ గ్రామ పంచాయతీని అభివృద్ధి చేసుకునే దిశగా మీ అడుగులు పడాలని, ఆ దిశగా మీ లోపల చైతన్యం కలిగించేందుకు ఈ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసినటువంటి ఎన్టీవీ యాజమాన్యాన్ని విష్ యూ ఆల్ ది సక్సెస్ ఇన్ యువర్ ఫ్యూచర్ కోర్స్ అని తెలియజేస్తూ తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్. కళ్యాణ్ ఒక్క నిమిషం దేన్ని హార్ట్కి తీసుకొని మాట్లాడతలేనా, కానీ తెలంగాణ ఉద్యమ సమయంలో ఒక చిన్న విషయం చెప్తా. జగదీశ్వర్ రెడ్డి అన్న అందరు మీరు తెలంగాణ అంశం ప్రస్తావించారు కాబట్టి, తెలంగాణ రాష్ట్రం కోసము ఆ రోజు అన్ని పార్టీలకు అతీతంగా పార్లమెంట్లో అధికారంలో కాంగ్రెస్ పార్టీ కూడా సొంత ప్రభుత్వం పైన పోరాటం చేసింది. నేను చెప్పింది కూడా మన రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో. సరే, గతంలో ఏం చేసారు, గతం నేను రాష్ట్ర ప్రభుత్వం గురించి కూడా మాట్లాడినా, కానీ రాష్ట్రానికి నిధులు తీసుకురావడం కానీ లేదా 42% రిజర్వేషన్ అంశం కానీ మన రాష్ట్ర విషయం వచ్చినప్పుడు పార్టీలకు అతీతంగా అందరం కూడా ఎక్కడికి రావాల్సిన నిధులు అక్కడికి తీసుకురావాలని చెప్పడం జరిగింది. మీరు అన్నట్టు నిజంగా అందరికీ ఈక్వల్ ఫండ్స్ ఇవ్వడము, ఈక్వల్గా ఇస్తున్నారు అనేది ఆ విషయం వేరే ఉండొచ్చు. కానీ రాష్ట్రం విషయం వచ్చినప్పుడు ఆ రోజు తెలంగాణ ఉద్యమ సమయంలో సొంత పార్టీ పైన ఏ రకంగా అయితే కాంగ్రెస్ నాయకులు కొట్లాడినరో, ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా అందరం కూడా ఆ రకంగా పోరాటం చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం. వెంకట్ గారి ఆకాంక్షను, ఆశని మేము తప్పకుండా గౌరవిస్తాం, గుర్తిస్తాం. అప్రాప్రియేట్ టైంలో భారత ప్రభుత్వం అప్రాప్రియేట్ నిర్ణయం తీసుకుంటుంది. ఎవరికి ఏమి ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలనేది భారత ప్రభుత్వం పెద్దగా నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా అందరినీ రాష్ట్రాలని సమదృష్టితోటే చూస్తారు. అందుకనే మీకు 666 వచ్చింది, అందుకనే రేపు మెట్రో ఎక్స్పాన్షన్ వస్తుంది. అందుకనే తెలంగాణ వచ్చినప్పుడు 2% ఉన్న జాతీయ రహదారులతోటి అన్ని రాష్ట్రాల కంటే తక్కువ ఉన్నటువంటి తెలంగాణ ఇలా 4.6% తోటి జాతీయ రహదారులలో దేశంలో నెంబర్ 1 ఉంది మన రాష్ట్రం తెలంగాణ. గర్వంగా ఫీల్ అవుదాం అందరం. రఘునందన్